शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కారుణసే तेजसां त्रिनयनां रक्ताम्बरोल्लासिनीं नानालङ्कृतिराजमानवपुषां बालोडुराट्शेखरां हस्तैरिक्षुधनुसृणिं सुमशरं पाशं मुदा बिभ्रतीं श्रीचक्रस्थितसुन्दरीं त्रिजगताम् आधारभूतां स्मरेतु। देवी भागवतं नाम पुराणं परमोत्तमम् त्रैलोक्य जननी साक्षात् गीयते यत्र शाश्वती। श्रीमद्भागवतं यस्तु पठेद्वा शृणुयादपि श्लोकार्थं श्लोकपादं वा स याति परमां गतिम्। జనమేజయుడు వ్యాసుల వారిని సూర్యవంశము చంద్రవంశము ఆ రెండిటికి సంబంధించినటువంటి రాజుల యొక్క చరిత్ర చెప్పవలసింది విస్తృతంగా అని అడిగాడు. అలా అడిగినప్పుడు ఆయన సూర్యవంశ రాజుల యొక్క చరిత్ర చెప్పడం ప్రారంభించాడు. ప్రారంభిస్తూ వైవస్వతుడు, ఆ వైవస్వాన్ అంటే సూర్యుడు, ఆయన వంశములో వచ్చినటువంటి ఆయన వైవస్వత మనువు. ఆ విధంగా ప్రారంభించి ఇక్ష్వాకు అనేటువంటి రాజును గురించి చెప్పాడు. ఆ సూర్యవంశ ప్రతిష్టాకరమైనటువంటి వాడు ఇక్ష్వాకు మహారాజు. ఆ ఇక్ష్వాకుకి 100 మంది పిల్లలు ఉన్నారు అని చెప్పాడు. దాంట్లో పెద్దవాడు వికుక్షి అనేటువంటి అతడు ఒకసారి ఏమైంది అంటే, ఈ రాజు ఇక్ష్వాకువు అష్టకాశ్రాద్ధము అని శ్రాద్ధ కర్మల్లో అదొక రకమైనది. ఆ అష్టకాశ్రాద్ధాన్ని చేస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళు క్షత్రియులు కాబట్టి మాంసమును తీసుకురమ్మన్నారు. మాంసము తీసుకురమ్మంటే ఈయన అడవికి వెళ్ళాడు. ఈ వికుక్షి అయినతడు అడవికి వెళ్ళాడు. అడవిలో చాలా తిరిగాడు, రకరకాలైనటువంటి జంతువుల్ని వేటాడాడు. వేటాడి చాలా అలసిపోయాడు. ఈ వేటాడము, దాంట్లో అటు ఇటు తిరగడము, అలసిపోవడము, ఆకలి వేయడము, ఇలా జరిగేసరికి అసలు వచ్చిన పని మర్చిపోయాడు. బుభుక్షితం న ప్రతిభాతి కించితు అంటారు. అంటే ఆకలిగా ఉన్నవాడికి ఇంకేది తోచదు. ఏదో ఒకటి ఆకలి తీరాలి, ఏదో ఒకటి తినాలి. అందువల్ల ఏమైందనమాట, ఆ వచ్చిన పని మర్చిపోయాడు. ఈ వేటాడడంలో ఏదో ఒక చెవుల బిల్లుని వేటాడాడు. ఆ చెవుల బిల్లి ఆకలేస్తోంది కదా, దాని యొక్క మాంసాన్ని తీసి కొంత మాంసం తిన్నాడు. మాంసం తిని ఆకలి తీరినప్పుడు, ఆకలి తీరేసరికి అప్పుడు వచ్చిన పని గుర్తుకొచ్చింది.
గుర్తుకొచ్చి ఏం చేశాడు, తాను సగం తిన్నటువంటి ఆ చెవుల పిల్లికి సంబంధించినటువంటి మాంసం ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగం ఇది తిన్నాడు. ఆ మిగిలిన భాగాన్ని పట్టుకెళ్ళి అక్కడ శ్రాద్ధ కర్మ జరుగుతుంది. పట్టుకెళ్ళి అక్కడ పెట్టాడు. అయితే అక్కడ నివేదన చేయబోయే ముందు వశిష్ఠుడు గురువు గారు, ఆయనకి ఈ విషయం తెలిసింది. ఆయన దివ్య దృష్టి కలవాడు, అంచేత ఆయనకి తెలిసిపోయింది. తెలిసి ఆగమని ఆజ్ఞాపించాడు. నీ కుమారుడు తెచ్చినటువంటి మాంసము భుక్తశేషం, అంటే కొంత తినగా మిగిలినటువంటిది, కాబట్టి దీన్ని నివేదన చేయడానికి పనికిరాదు అన్నాడు. ఇప్పుడు కూడా ముఖ్యంగా శ్రాద్ధ కర్మల్లో పితృదేవతలకు నివేదించేటప్పుడు మనం ఉపయోగించగా మిగిలిన దాన్ని దాంట్లో పెట్టకూడదు. అందుకోసమే ఇళ్లలో కూడా శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు వాటిని తీసుకొచ్చి ఇంకా వేటికి వినియోగించరు. వినియోగించిన తర్వాత మిగిలిన వాటిని మనం మరొక దానికి వినియోగించుకోవచ్చు. అంతే తప్ప వాటి నిమిత్తమై తీసుకొచ్చినప్పుడు అంతకుముందే కొంత వినియోగించినటువంటి పదార్థాన్ని అక్కడ నివేదించకూడదు, అక్కడ పెట్టకూడదు. అలాగే ఇక్కడ ఏమైందనమాట, ఆ భుక్తశేషమైనటువంటి ఆ మాంసాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చాడో, వశిష్ఠులు వారు ఎప్పుడైతే చెప్పారో, రాజు చాలా కోపించాడు. నువ్వు ఇటువంటి పని చేసావు, ఎంతో పవిత్రమైనటువంటిది అష్టకాశ్రాత్వం అనేది, దీన్ని ఆచరిస్తుంటే నీకు నేను చెప్పిన పని ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటి అని చెప్పి కోపించి అతన్ని నగర బహిష్కారం చేశాడు. పైగా అతడు నువ్వు ఆ చెవుల పిల్ల యొక్క శిశ అంటాం, అంచేత ఆ చెవుల పిల్ల యొక్క మాంసము తిని వచ్చినవాడు కాబట్టి అతడు శశాదుడు అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధి పొందాడు. సరే, అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో ఆటవిక జీవనం గడుపుతూ ఉన్నాడు. ఇక్కడ ఈయన రాజు తండ్రి ఆ యజ్ఞం, ఆ శ్రాద్ధం ఏదో విధంగా పూర్తి చేశాడు. కొంతకాలం తర్వాత రాజు స్వర్గస్థుడయ్యాడు. స్వర్గస్థుడైతే కుమారుడు అరణ్యంలో ఉన్నాడుగా ఈ విషయం తెలిసి అతడు రాజ్యానికి వచ్చి తాను రాజుగా ఉన్నాడు. ఈ శశాదుడు అనేటువంటి వాడు. ఇతడికే తర్వాత కాలంలో కకుస్థుడు అని, పురంజయుడు అని, ఇంద్రవాహుడు అని పేర్లు వచ్చాయి. అవి ఎలా వచ్చాయి అని మళ్ళీ జనమేజయుడు అడిగితే చెప్తాడు. ఈ శశాదుడు అనేటువంటి వాడు ఆయన యొక్క కొడుకు వికుక్ష అనమాట. ఆ వికుక్షి అనేటువంటి అతడు చాలా గొప్ప బలపరాక్రమం కలిగినటువంటి వాడు. రాజ్యాన్ని బాగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఏమైంది అంటే, దేవతలకి రాక్షసులకు జరిగినటువంటి యుద్ధంలో దేవతలు ఓడిపోయారు, దైత్యులు గెలిచారు. ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి అని ఇంద్రుడు విష్ణుమూర్తిని ఉపాయం అడిగాడు. ఇప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, భూలోకంలో ఇక్ష్వాకు వంశంలో శశాదుడు అనేటువంటి అతడు ఉన్నాడు. అతడు చాలా గొప్ప బలపరాక్రమములు కలిగిన వాడు, ఎంతటి వారినైనా ఓడించగలడు. కాబట్టి అతని సహాయం తీసుకోవలసింది అన్నాడు. అప్పుడు దేవతలందరినీ, అక్కడ కొంతమంది దేవతలను దూతలుగా ఈ వికుక్షి దగ్గరికి పంపించారు. పంపించే ఈ వచ్చినటువంటి దేవతలందరినీ చాలా గౌరవంగా చూశాడు ఈ శశాదుడు. మీ వంటి వారు గొప్పవాళ్ళు మా ఇంటికి రావడమే చాలా గొప్ప, మీ రాకచేత మేము ధన్యులమయ్యాం, మా ఇల్లు భావనమైంది. ఇలాగ వాళ్ళకి ప్రశంసావాక్యాలు చెప్పి వాళ్ళని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించాడు. గౌరవించిన తర్వాత, ఏమిటి మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. అంటే వాళ్ళు చెప్పారు, ఇలా దైత్యులు రాక్షసులు వీరి యుద్ధం, దాంట్లో దైత్యులు జయించారయ్యా, దేవతలు అంతా కూడా ఓడిపోయాం. విష్ణుమూర్తి మేము అడగ్గా నీ యొక్క సహాయం తీసుకోమని చెప్పారు, కాబట్టి విష్ణువు యొక్క ప్రేరణ చేత మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పాడు. అంటే ఇతడేమన్నాడంటే, ఇంద్రుడు వాహనంగా కనుక ఉన్నట్లయితే నేను యుద్ధానికి వాళ్ళ మీద వెళ్ళి ఆ దైత్యుల్ని జయిస్తాను అని చెప్పాడు. అంటే
నరవాహనుడు అంటారు, అలాగా ఇంద్రుడే ఇతనికి వాహనంగా ఉంటాడు. అలా అడిగాడు. అడిగేసరికి దేవదూతలు వెళ్ళారు, ఇంద్రుడితో ఈ విషయం చెప్పారు. ఇంద్రుడు చాలా పాపం చిన్నబుచ్చుకున్నాడు. ఏమిటంటే మరి దేవతలందరికీ అధిపతి అయిన అటువంటి అతడు ఇతనికి వాహనంగా ఉండడం ఎంతవరకు మనస్కరిస్తుంది అని చాలా కొంచెం సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు. అయితే విష్ణువు ఏం చెప్పాడంటే, నాయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పదు, నువ్వు దానికి అంగీకరించు అని సలహా ఇచ్చాడు. సరే అంగీకరించాడు. అంగీకరించి ఒక వృషభములాగా ఎద్దులో మారిపోయాడు. మారిపోతే దాని మీద ఈయన అంటే ఇంద్రుడే వృషభంలా మారితే ఆ ఆ వాహనం మీద ఈయన ఈ శశాదుడు ఎక్కి యుద్ధం చేశాడు. ఆ రాక్షసులతో యుద్ధం చేశాడు. రాక్షసులందరినీ పారదోలాడు, విజయాన్ని సాధించాడు. విజయం సాధించి ఇంద్రుడికి స్వర్గరాజ్యాన్ని అప్పగించాడు. అప్పగించి ఈయన తిరిగి వచ్చేశాడు. అక్కడ ఈ వృషభము, దానికి మూపురం ఉంటుంది. కకుత్ అంటే మూపురం. దాని మీద కూర్చున్నాడు కాబట్టి కకుత్స్థుడు, కకుత్ స్థ, కకుత్తు మీద స్థ ఉన్నటువంటి వాడు. అంచేత కకుత్సుడు అనే పేరు అందుకు వచ్చింది అని. అంతేకాకుండా దైత్యులు యొక్క పురాలన్నింటినీ కూడా జయించాడు కాబట్టి పురంజయుడు అనే పేరు వచ్చింది. ఇంద్రుడు ఇతనికి వాహనంగా ఉన్నాడు కాబట్టి ఇంద్రవాహుడు అనే పేరు కూడా ఉంది. ఇక ఎన్ని పేర్లు వచ్చాయో చూడండి. ఇక్ష్వాకు యొక్క 100 మంది కుమారుల్లో పెద్దవాడు, ఇతనికి వికుక్షి అని పేరు. ఇతడు చెవుల పిల్లి మాంసం తిన్నాడు కాబట్టి శశాదుడు అన్నారు. తర్వాత ఇంద్రుణ్ణి వాహనంగా చేసుకున్నాడు కాబట్టి ఇంద్రవాహన, ఇంద్రవాహ అన్నారు. తర్వాత దైత్యుల యొక్క పురాల్ని జయించాడు కాబట్టి పురంజయ అన్నారు. ఆ వృషభం మీద ఎక్కి యుద్ధం చేసాడు కాబట్టి కకుత్సహ అని పేరు వచ్చింది. ఈ విధంగా అతనికి ఆ పేర్లు ఏర్పడడం జరిగిందనమాట. తర్వాత ఈ కకుత్సుడు చాలా కాలం రాజ్య పరిపాలన చేశాడు. తర్వాత అతనికి తన ధర్మపత్ని యందు పృథు చక్రవర్తి అంటాం, ఆ పృథుడు జన్మించాడు. ఆ పృథు చక్రవర్తి విష్ణువు యొక్క అంశతో జన్మించాడు. చాలా గొప్పవాడు అనమాట. తర్వాత అతని యొక్క కుమారుడు చంద్రుడు అనేటువంటి వాడు. పృథో పుత్రో నరాధిప చంద్రస్తస్య సుత శ్రీమాన్ రాజవంశకర స్మృత. అతని యొక్క కుమారుడు యువనాశ్వ అనేటువంటి వాడు. ఆ యువనాశ్వుని యొక్క కుమారుడు శావంత అనేటువంటి వాడు. ఆ శావంతుడే అమరావతి నగరంతో, అంటే ఇంద్రుని యొక్క పురం, ఆ అమరావతితో సమానమైనటువంటి శావంతి నగరాన్ని అంటే శవంతుడు నిర్మించాడు కాబట్టి శావంతి నగరాన్ని నిర్మించాడు. అతని యొక్క కుమారుడు బృహదశ్వ. ఆ శావంతుని యొక్క కుమారుడు బృహదశ్వుడు. ఆ బృహదశ్వుని యొక్క కుమారుడు కువలయాశ్వుడు. కువలయాశ్వుడు యొక్క కుమారుడు దుందుర్నామా అతో దైత్యస్తేనాసౌ పృథివీతలే దుందుమారేతి విఖ్యాతం. దుందు అనేటువంటి రాక్షసుణ్ణి చంపడం చేత ఈ కువలయాసుని యొక్క కుమారుడి పేరు దుందుమారుడు అని. అతని యొక్క కుమారుడు దృఢాశ్వుడు. ఆ దృఢాశ్వుని యొక్క కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుని కుమారుడు నికుంభుడు. ఆ నికుంభుడు యొక్క కుమారుడు బరహణాశ్వుడు. బరహణాశ్వుని యొక్క కుమారుడు కృశాశ్వుడు. కృశాశ్వుని యొక్క కుమారుడు ప్రసేనజితు. ఆ ప్రసేనజిత్ యొక్క కుమారుడు యౌవనాశ్వుడు. యౌవనాశ్వుని యొక్క కుమారుడు మాంధాత. ఇంతవరకు ఈ యౌవనాశ్వుని యొక్క కుమారుడు మాంధాత. మనకి ఆ వంశములో ఒక్కొక్కడు చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కానీ, లేదా ప్రత్యేకమైనటువంటి విశేషమైన గుణగణాలు కలిగి ఉండటం వల్ల కానీ ఆ వంశానికి
ఆ పేరు ఏర్పడుతూ ఉంటుంది. సూర్యవంశమే అయినా ఆ ఇక్ష్వాకుడు గొప్పవాడు అని ఇక్ష్వాకు వంశము అని అన్నారు. అలాగా ఆ వంశకరహ అని అందుకే అంటూ ఉంటారు. అందరూ ఆ వంశములోనే పుట్టి ఆ వంశనామము చేతనే చెప్పబడుతూ ఉన్నప్పటికీ ఒక్కొక్క విశేషమైన వ్యక్తుల చేత, అదే సూర్యవంశంలో మనకి రఘువంశము అని పేరు వచ్చిన తర్వాత, రఘువంశం అనేది అదే సూర్యవంశం, కానీ రఘువంశం అని ఎందుకన్నారంటే రఘు మహారాజు చాలా గొప్పవాడు. దిలీపుడు ఎంతో గోసేవ చేసి, ఎంతో నియమనిష్టలతోటి గోసేవ చేసి ఈ రఘు మహారాజుని పుత్రుడిగా పొందాడు. అంచేత అతడు విశ్వజిత్యాగం చేశాడు రఘు మహారాజు. అంచేత అంతటి గొప్పవాడు కాబట్టి తదనంతరం రఘువంశము అన్నాం. అంటే ఇప్పుడు రాముడు కూడా రఘువంశంలో పుట్టాడు. మనం దశరథ వంశం అని రామవంశం అని అనం, రఘువంశం అని అంటాం. అలాగా ఒక్కొక్క వంశంలో ఏమిటి అంటే విశేషమైనటువంటి ప్రజ్ఞ, పౌరుషము, గుణగణాలు ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి వంశము, ఇంతకు ముందు ఆ పేరుతో ఇంకో పేరుతో ఉన్నటువంటి వంశమే అయినప్పటికీ అదే వంశంలో పుట్టిన తర్వాత ఆ గొప్పవాడిని బట్టి మళ్ళీ ఆ వంశానికి ఈ కొత్తగా ఈ పేరు వస్తూ ఉంటుంది అనమాట. అలాగా ఇక్కడ ఈ యౌవనాశుని తర్వాత మాంధాత. మనం చెప్పుకునేటువంటి దాంట్లో సూర్యవంశంలో ఇక్ష్వాకు చెప్పుకున్నాం. మొట్టమొదటము వైవస్వతుడు, అదే వంశంలో కకుస్తు గొప్పవాడుగా మనం చెప్పుకున్నాం. ఇక్ష్వాకు గొప్పవాడే, అయితే కకుస్థ వంశం ఎందుకైంది అంటే కకుస్తుడు అని ప్రత్యేకమైనటువంటి ఆయనకి కార్యక్రమం ఉంది, ప్రత్యేకమైన పనులు ఆయన చేశాడు. అలాగే ఈ మాంధాత్ అనేటువంటి వాడు కూడా మళ్ళీ గొప్పవాడు అనమాట. ఈ మాంధాత్ అనే పేరు అసలు ఎందుకు వచ్చింది అంటే యౌవనాశ్యుడికి సంతానం లేకపోతే ఆయన తాను మునుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర నివసిస్తూ ఉంటున్నటువంటి వాడై చాలా విచారంగా ఉన్నాడు. విచారంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ అడిగారు, రాజా ఏమిటి నువ్వు ఇలా ఎందుకున్నావు, కారణం ఏమిటి అంటే యౌవనాసుడు చెప్పాడు, నాకు అధికారం ఉన్నది, గొప్ప రాజ్యం ఉన్నది, ధనం ఉన్నది, భోగభాగ్యాలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, నాకు లోటు ఏమీ లేదు, కానీ సంతానం లేదయ్యా, అందుకోసం నేను ఇలాగా బాధపడుతున్నాను. ఏకం సంతానజం దుఃఖం నాణ్యత్ పశ్యామి తాపసా. నాకు అదొక్కటే లోటు, మిగతావన్నీ ఉన్నాయి, ఇంకేమీ నాకు లోటు లేదు అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళు ఏం సలహా ఇచ్చారు అంటే పుత్రకామేష్టిలాగా ఒక ఇష్టి చేయించారు. ఇంద్రుడు దేవతగా కలిగినటువంటి ఇష్టిని ఒక దాన్ని చేయమని వాళ్ళు అడిగారు. సరే ఆ ఇష్టి ప్రారంభించారు. ఆ ఇష్టి చేసేటప్పుడు పుత్రుడు కావాలనే కోరికతో చేస్తున్నారు కాబట్టి పవిత్రమైనటువంటి జలం తీసుకొచ్చి ఒక కలశంలో, ఒక పాత్రలో ఆ నీరు పోసి మంత్రించి అక్కడ పెట్టారు. పెట్టి ఇష్టి అంతా సంపూర్ణమైన తర్వాత ఆ జలం ఆ రాజు భార్య తాగాలి. అయితే ఏమైంది, ఇష్టి చేస్తున్నాడు, సంపూర్ణం అయిపోతున్నటువంటి సందర్భంలో ఒకరోజు రాత్రి ఏమైందంటే ఈ రాజుకి, మనం అనుకునేటువంటి యౌవనాశ్యుడికి విపరీతమైన దాహం వేసింది. ఆ దాహం అంతలా వేయడంతో ఇంకా బయటికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు కూడా ఒక యజ్ఞదీక్షితుడైనప్పుడు ఆ యజమాని యజ్ఞదీక్షితుడైన వ్యక్తి ఆ యజ్ఞశాలను దాటి అక్కడికి వెళ్ళడానికి లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అంటే రాజుకు బాగా దాహం వేసింది, అందరూ నిద్రపోతూ ఉన్నారు, ఎవరిని లేపడానికి అతడు ఋషులు మహర్షులు అందరూ ఉన్నారు. అంటే వాళ్ళందరినీ లేపడానికి ఇష్టపడలేదు. సరే ఎదురుకుండా ఏం చేశాడు, అంతకుముందు ఋషులు మంత్రించి ఉంచినటువంటి జలం ఏదైతే ఉందో కలశంలో ఆ నీళ్లు తాగేశాడు. సరే తాగేశాడు, అయిపోయింది. మర్నాడు లేచారు. ఆ ఋషులు ఆవేళ ఉదయం కార్యక్రమం చేయబోతూ ఆ పాత్రను చూశారు. పాత్రలో జలం లేదు. అరే అయ్యో దీంట్లో నీళ్ళు లేదు, ఏమైపోయాయి అన్నాడు. అంటే రాజుగారు చెప్పారు, అయ్యా పప్రచ్ఛుస్తే నృపంకేన పీతం జలమిది ద్విజాః రాజ్ఞా పీతం విదిత్వాతే జ్ఞాత్వా దైవబలం మహతు
ఇష్టిం సమాపయామాసు గతాస్తే మునయో గృహాన్. సరే, వాళ్ళు ఇష్టి సమాప్తి చేసేశారు. ఎవరు తాగారు అంటే రాజు తాగారు అని తెలిసింది. సరే, దైవ సంకల్పం ఎలా ఉందో మనం ఏం చేయగలంలే అనుకున్నారు. ఋషులందరూ వెళ్ళిపోయారు. రాజుగారు కూడా ఇంటికి వచ్చేశారు. వచ్చేసరికి ఏమైంది, కొంతకాలం పోయేసరికి రాజు గర్భం దాల్చాడు. రాజు పురుషుడు, అతడు గర్భం దాల్చాడు. ఇది విచిత్రం. గర్భం దధార నృపతి తతో మంత్రబలాదథా. ఎందుకంటే ఆ నీళ్లు మంత్రించినటువంటి నీళ్లు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞ బలం వల్ల, మంత్రబలం చేత ఏమైంది అంటే అతడు నీరు త్రాగడం వల్ల, ఆ నీరు త్రాగడం వల్ల అతడు గర్భాన్ని దాల్చాడు. అప్పుడు ఎట్లాగా, ఏం చేయాలి? మరో మార్గం ఏం లేదు. అప్పుడు అతని కొంతకాలం ఆ గర్భాన్ని ధరించిన తర్వాత తీయాలి కదా. కాబట్టి గర్భాన్ని చేసి ఆపరేషన్ చేశారన్నమాట. గర్భాన్ని చేసి ఆ పుత్రుని యువతలకు తీశారు. పుత్రం నిష్కాసయామాసు మంత్రిణస్తస్య భూపతే. ఆ రాజు యొక్క ఆ ఉదరాన్ని చీల్చి మొత్తానికి లోపల ఉన్నటువంటి బిడ్డని యువతలకు తీశారు. అయితే ఇప్పుడు ఎలాగ? అదృశ్యవశాత్తు దైవ సంకల్పం చేత ఇతడేమీ మరణించలేదు. రాజు మరణించలేదు. ఆ అతని ఉదరాన్ని చీల్చి కుమారుని తీసినప్పటికీ రాజు ఏమి మరణించలేదు, సుఖంగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎవరు ఇతన్ని పోషించే వాళ్ళు ఎవరు, ఎవరు చూసేవాళ్ళు ఎవరు అని అనుకుంటుంటే, కం దాస్యతి కుమారోయం మంత్రిణ శుక్రుశుర్పుషం. ఈ కుమారుడు ఎవరి చేత పోషింపబడతాడు, ఎవరి దగ్గరికి వెళ్తాడు, ఎవరిని ఆశ్రయిస్తాడు, చిన్నపిల్లవాడు కదా అని అనుకుంటూ ఉంటే, తదా ఇంద్రో దేశినీం ప్రాదాత్. ఆ ఇంద్రుడు ఒక ఆమె దేశిని, ఒక ఒక స్త్రీని పంపించాడు. అంచేత ఆ పంపించడము చేత మాం దత్తైతి మాంధాత, ఆమె వచ్చి నన్ను స్వీకరించమంటే, తల్లిగా నన్ను, రక్షకురాలుగా నన్ను స్వీకరించమని ఆ బాలుని తీసుకుంది ఆవిడ. అంచేత ఈ వ్యక్తికి ఏం పేరు వచ్చిందంటే మాంధాత అని. పృథివీపతి, ఈ రాజుకి, ఈ యౌవనాశ్వరు యొక్క కుమారుడికి మాంధాత అనే పేరు ఆ విధంగా ఏర్పడింది అన్నమాట. తర్వాత మాంధాత పృథివీం సర్వాం అజయత్ నృపతీశ్వర. చాలా గొప్పవాడు మాంధాత. భూమండలాన్నంతని జయించాడు. అలాగే ఈ సంపదలను కొల్లగొట్టేటువంటి దొంగల్ని, వాళ్ళని కూడా భయపెట్టాడు, వాళ్ళని పారిపోయేటట్టు చేశాడు. అందువల్ల అతనికి దస్యవో అస్య భయత్రస్త యయుహు గిరిగుహాసుచ ఇంద్రేణాస్య కృతన్నామ త్రసద్దస్యురితి స్ఫుటం. త్రసద్దస్యు అని ఇంద్రుడు ఈయనకో బిరుదులాగా. ఎందువల్లంటే ఇతరులను చూసి రాక్షసులు, పెద్ద దొంగలు వాళ్ళంతా పారిపోతున్నారు కాబట్టి త్రసద్దస్యు అని పేరు పెట్టాడు. ఈయనకి బిందుమతి అనేటువంటి ఆమెతోటి వివాహం జరిగింది. ఆ బిందుమతి ఆమె శశబిందువు, ఆ శశబిందువు యొక్క కుమార్తె, కూతురు ఈ బిందుమతి. ఈ మాంధాత ఆ బిందుమతిని వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమారులు కలిగారు. పురుగుత్సుడు, ముచుకుందుడు. పురుగుత్సం సువిఖ్యాతం ముచుకుందం తథాపరం. ఈ మాంధాతకి పురుగుత్సుడు, ముచుకుందుడు అని 2 కుమారులు. దాంట్లో పురుగుత్సుడికి అరణ్య అనేటువంటి కుమారుడు కలిగాడు. అతడు పితృభక్తి రతశ్చాభూత్, గొప్ప పితృభక్తి కలిగినటువంటి వాడు. అతనికి, ఆ అరణ్యుడికి బృహదస్యుడు అని కుమారుడు కలిగాడు. ఆ బృహదస్యుడికి హరియస్సుడు అని కుమారుడు. హరియస్సునికి త్రిధన్వుడు అని కుమారుడు. త్రిధన్వుడికి సత్యవ్రతుడు, త్రిధన్వుడికి అరుణుడు అని కుమారుడు. ఆ అరుణుడికి సత్యవ్రతుడు అని కుమారుడు. అంటే మాంధాత గొప్పవాడు. మాంధాత గురించి కొంత మనకి చరిత్ర చెప్పారు.
తర్వాత మిగతా వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసకు వాళ్ళ వంశంలో రాజులుగా వచ్చిన వాళ్ళందరినీ చెప్పాడు. చెప్పి ఇక్కడ మళ్ళీ మనకి అరుణుడు యొక్క కుమారుడు సత్యవృతుడు, ఇతను కూడా ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగిన వాడు. అందుచేత ఇతను వృత్తాంతాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అయితే అరుణుడు అనేటువంటి అతడు అరుణుడు యొక్క కుమారుడు సత్యవ్రతుడు. ఆ పేరు సత్యవ్రతుడే కానీ ధార్మికుడు కాదు అతను. స పాపాత్మా చెప్పేశాడు ఆయన గురించి మొట్టమొదటే. అతడు పాపాత్ముడు. ఎందుకు పాపాత్ముడు అని చెప్పాడు అంటే విప్రభార్యామృతవాన్ కామమోహిత. అతడు కాముకుడై ఒకనొక బ్రాహ్మణుడు యొక్క భార్యను తీసుకెళ్ళిపోయాడు, అపహరించుకుపోయాడు. అయితే అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ కూడా వచ్చి రాజుగారికి విన్నవించుకున్నారు. అయ్యా, తమ కుమారుడు ఈ విధంగా చేశాడు, మేము ఎట్లా ఉండాలి మీ పరిపాలనలో? మీ కుమారుడే ఇటువంటి పని చేస్తేను మీరే కదా అందరినీ రక్షించవలసింది అన్నాడు. తం నిశమ్య ద్విజా వాక్యం రాజ్ఞో వినయపూర్వకం. ఏం జరిగిందని అడిగాను. సరే, బ్రాహ్మణులంతా చెప్పారు. చెప్పిన తర్వాత ఈ రాజు ఏం చేశాడు అంటే శ్రుత్వా తేషాం వచస్తథ్యం రాజా పరమధార్మిక. ఈ అరుణుడు మాత్రము పరమధార్మికుడు ఆయన. కాబట్టి పుత్రుణ్ణి ఇక్కడి నుంచి దేశ బహిష్కార శిక్ష, నువ్వు రాజ్యంలో ఉండడానికి వీల్లేదు, పోమన్నాడు. పుత్రమాహ వృథానామ కృతంతే దుష్టకర్మణ గచ్చ దూరం సుమందాత్మన్ దురాచార గృహాన్మమ. ఆయన దగ్గర బయటకు పో అన్నాడు. నా స్థాతవ్యం త్వయా పాప విషయే మమ సర్వదా. అసలు నా దేశంలోనే నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అన్నాడు. సరే, అప్పుడు తండ్రి యొక్క మాట ప్రకారంగా ఈ సత్యవ్రతుడు ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో ఉంటూ అక్కడ ఉండేటువంటి ఆటవికులతోటి, అలాగే శ్వపాకులు అంటే కుక్క మాంసం వండుకు తినేవారు, వాళ్ళతోటి, మన చండాలుడు అని కూడా అంటూ ఉంటారు, అటువంటి వాళ్ళతోటి నివాసం చేస్తూ తాను కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళలాగే తాను కూడా జీవిస్తూ కాలక్షేపం చేస్తాడు. తదనంతరం ఏమైందంటే తస్మాత్ సత్యవ్రతస్తస్మిన్ బభూవ క్రోధ సంయుతః వసిష్ఠే ధర్మశాస్త్రజ్ఞే నివారణ పరాంగుఖే కేనచిత్ కారణేనాథ పితా తస్య మహీపతిః పుత్రార్థే సౌ తపస్తప్తుం పురం త్యక్త్వా వనం గతః నవవర్ష తదా తస్మిన్ విషయే పాకశాసనః సమాద్వాదశ రాజేంద్ర తేనా ధర్మేణ సర్వదా. అంటే రాజు యొక్క పరిపాలనలో అధర్మము కనుక జరిగినట్టయితే ఆ అధర్మము యొక్క ఫలితంగా ప్రకృతి కూడా కోపగిస్తుంది అన్నమాట. అంచేత ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేస్తే పంటలు లేవు, కరువు వచ్చేసింది. అదే రాజ్యంలో విశ్వామిత్రుడు కూడా నివసిస్తున్నాడు. ఆ విశ్వామిత్రుడు ఇంకా తన భార్యాబిడ్డల్ని పోషించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే క్షామం కాబట్టి అంతా కూడా తినడానికి తిండి లేదు. ఏం చేయాలి? భార్యాపిల్లల్ని అక్కడ వదిలి ఆయన ఎక్కడో తపస్సు చేసుకోవడానికి వెళ్ళి సంపాదించడానికి, ఆ తపస్సు చేసి సాధించడానికి ఆయన వెళ్ళాడు. విశ్వామిత్రస్తదా దారాంస్తస్మిన్స్తు విషయే నృప సన్యస్య కౌశికీ తీరే చచాల విపులం తపః. తన భార్యాపుత్రులను విడిచిపెట్టేసి విశ్వామిత్రుడంతటి వాడు సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు, అంటే తపస్సు చేయడానికే వెళ్ళాడు. పాపం ఈవిడ విశ్వామిత్రుడు యొక్క భార్య ఈ పిల్లల్ని పోషించడానికి అవకాశమేమీ లేక, ఏం చేయాలో తోచక
ఈ దారిద్ర్యాన్ని భరించలేక చివరికి ఏమనుకుంది అంటే తనకున్నటువంటి పిల్లల్లో ఒక పిల్లవాడిని అమ్మేస్తే ఆ వచ్చిన ధనంతో మిగతా పిల్లవాళ్ళైనా పోషించవచ్చు కదా అని అనుకున్నాను. అంటే ప్రాచీన కాలంలో క్రయపుత్రుడు అని పుత్రుని కనుక అమ్మితే తీసుకునేవాళ్ళు ఉండేవారు. అందుచేత సన్యస్య కౌశికీ తీరే చాలయుపులంతప కాతరా తత్ర సంజాత భార్యా వై కౌశికస్య కుటుంబ భరణార్థాయ దుఃఖితా వరవర్ణిని బాలకాన్ క్షుదయాక్రాంతాన్ రుదతః పశ్యతి భృశం యాచమానాశ్చ నివారాన్ కష్టమాప పతివ్రత చింతయామాస దుఃఖార్త తోకాన్ వీక్ష్య క్షుధాతురాన్ నృపో నాస్తి పురే హ్యస్య కం యాచే వా కరోమి కిం నమే త్రాతాస్తి పుత్రాణాం పతిర్మే నాస్తి సన్నిధౌ. ఎలాగ ఏం చేయాలి? నృపో నాస్తి, నృపుడు కూడా రాజు కూడా లేడు. రాజు ఎందుకు లేడు అంటే ఈ క్షామాన్ని అది చూసి వశిష్ఠ మహర్షి రాజుకి సలహా చెప్పాడు, ఆయన నువ్వు గొప్ప తపస్సు చేయి, ఆ తపఫలంగానైనా ఈ క్షామం పోతుంది అని సలహా ఇవ్వడంతో ఆయన తపస్సు చేయడానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు. రాజు యొక్క కొడుకోమో దేశ బహిష్కార శిక్ష పొంది అడవికి వెళ్ళిపోయాడు. అంచేత ఈమె రాజును వెళ్ళి అర్థించడానికి కూడా లేదు, ఎవరు లేరు అక్కడ. ఏం చేయాలి? పిల్లలేమో ఆకలితో బాధపడుతున్నారు. అటువంటి స్థితిలో బాలానాం భరణం కేన కరోమి పతినా వినా ఏకం సుతంతు విక్రీయ ద్రవ్యేణ కియతా పునః పాలయామి సుతానన్యాన్ ఏషమే విహితో విధి అని. ఇంకా ఆమె పాపం తప్పక ఓ కుర్రవాణ్ణి కనుక అమ్మేస్తే దానివల్ల వచ్చేటువంటి ధనముతోటి మిగతా వాళ్ళనైనా పోషించవచ్చు, వాళ్ళైనా జీవిస్తారు, లేకపోతే ఆకలితో పిల్లలు ముగ్గురు కూడా మరణించే ప్రమాదం ఉంది అని అనుకుంది. అనుకుని సా దర్భరజ్వా బద్ధ్వాథ గళే పుత్రం వినిర్గత. ఆమె ఏం చేసిందంటే ఆ దర్భలతోటి ఓ తాడు పేని అది అతడి మెళ్ళో, కుర్రవాడి యొక్క మెళ్ళో ఒకటి తీసుకువెళ్ళి, అంటే ఈ అమ్ముతాను అని సూచించడం అన్నమాట. దర్భ తాడు కట్టి తీసుకువెళ్ళడం ఎందుకు అంటే దాన్ని అమ్మకానికి పెట్టితే అదొక గుర్తు అంతే. అని చెప్పి తాడు కట్టి తీసి పాపం ఆ కుర్రవాడు ఏడుస్తాడు కదా, అయ్యో ఏమిటంటే రుదంతం బాలకం కంఠే బద్వా నయసి కాదునా కిమర్థం చారు సర్వాంగి సత్యం బ్రూహి మమాగ్రత. ఈమె ఇలా తీసుకెళ్తూ కొంత దూరం వెళ్ళేసరికి ఆ సత్యవ్రతుడు ఎవరైతే దేశ బహిష్కార శిక్ష పొందాడో అతడు, ఈమంటే ఆ రాజ్యం నుంచి చాలా దూరం వెళ్ళిందనమాట. వెళ్ళేసరికి సత్యవ్రతుడు ఈమెను చూశాడు. చూసి అనుకున్నాడు, ఎవరి ఈవిడ? పాపం చూసినట్లయితే చాలా తాపస స్త్రీ వలె ఉన్నది, విశ్వామిత్రుని యొక్క భార్య కదా. కుర్రవాడిని ఆ మెడలో తాడు కట్టి తీసుకెళ్తోంది ఏమిటి, ఎందుకు ఇలా తీసుకువెళ్తోంది అని అనుకుని అడిగాడు. కిమర్థం చారు సర్వాంగి సత్యం బ్రూహి మమాగ్రత. పాపం ఏడుస్తున్నటువంటి కుర్రాన్ని నువ్వు ఇలా తీసుకెళ్తున్నావు ఎందుకు, నిజం చెప్పు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆమె అంది, విశ్వామిత్రస్య భార్యాహం పుత్రోయం మే నృపాత్మజ విక్రేతుమౌరసం కామం కవిష్యే విషమే సుతం అన్నం నాస్తి పతిర్ముక్త్వా గతః తప్తుం నృప క్వచిత్ విక్రీణామి క్షుధార్తైనాం శేషస్య భరణాయ వై. అది మిగతా వాళ్ళని రక్షించడం కోసమే వీళ్ళంతా కూడా దుఃఖంతో ఉన్నారు నా పుత్రుడు, కాబట్టి ఇతను అమ్మడానికి వెళ్ళాను. నా భర్తమో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు, ఊళ్ళో రాజు లేడు, అందుచేత నా కుమారుడిని అమ్మడానికి తీసుకెళ్తున్నాను అని. అప్పుడు రాజు అన్నాడు, అంటే ఆ సత్యవ్రతుడు అన్నాడు, పతివ్రతే రక్ష పుత్రం దాస్యామి భరణం తవా. ఉత్తమా,
పిల్లవాడిని అట్లా చేయకు, వాళ్ళ పోషణ నిమిత్తం నేను నీకు ఏర్పాటు చేస్తాను. తావదేవ పతిస్తేత్ర వనాచ్చైవామగమిష్యతి. ఇంతటిలోకి నీ భర్త తపస్సుకు వెళ్ళినవాడు వస్తాడు. ఆయన వచ్చేలోగా వీళ్ళని పోషించడానికి అవసరమైనటువంటివి నేను ఏర్పాటు చేస్తాను. కాబట్టి నువ్వు ఇతన్ని అమ్మడానికి వెళ్ళవద్దు అని చెప్పి ఒక చోట ఒక నివాసాన్ని ఏర్పాటు చేసి, ఒక చెట్టు కింద నివాసాన్ని ఏర్పాటు చేసి, నువ్వు ఇక్కడే ఉండు పిల్లలతోటి, నీకు ఆహారాదులన్నీ నేను సమకూరుస్తాను అని చెప్పాడు. చెప్పి ఇత్యుక్తా సా తదా తేన రాజ్ఞా కౌశిక కామిని విబంధం తనయం కృత్వా జగామాశ్రమ మండలం. సరే, ఆ ఋషులు వాళ్ళు ఉన్నటువంటి ఒక ఆశ్రమంలోకి, ఆ ప్రదేశానికి ఆమె వెళ్ళిందనమాట. ఏ కుమారుణ్ణైతే ఆమె అమ్మడం కోసం మెడలో తాడు కట్టిందో, మెడలో తాడు కట్టబడ్డాడు కదా, అంచేత అతడు ఋషి అయ్యాడు. అతడికి గలబంధుడు అనే పేరు వచ్చింది. సో అదే గలబంధుండే గాలవహ అన్నారు. సోభూత్ గాలవో నామ గలబంధాత్ మహాతపా. అతడు తపస్సు చేస్తున్న తర్వాత కాలంలో గాలవుడు అనే ఋషి అయ్యాడు. గాలవుడు ఎందుకు అయ్యాడంటే గలబంధం కారణంగా గాలవహ అయ్యట. సాధు స్వస్యాశ్రమే గత్వా ముమోద బాలకైర్వృత సత్యవ్రతస్తు భక్త్యా చ కృపయా చ పరిప్లుత విశ్వామిత్రస్య చ మునే కళత్రం తత్వభార. ఈ విధంగా ఆ విశ్వామిత్రుని యొక్క భార్యకు ఈ సత్యవ్రతుడు ఆ పిల్లలకి ఎటువంటి బాధ లేకుండా చక్కగా ఆహారం అది ఏర్పాటు చేసి వాళ్ళని పోషించాడు అన్నమాట. విశ్వామిత్ర వనాభ్యాసే మాంసం వృక్షే భవంతవ ఋషిపత్ని గృహీత్వా తన్మాంసం పుత్రానదాత్తతః నిర్వృతిం పరమాం ప్రాప్య భక్ష్యమనుత్తమం. ఆ విధంగా ఆమె చక్కగా అతను తీసుకొచ్చి ఏదో ఒకటి ఆహారాన్ని తీసుకొచ్చి అక్కడ చెట్టు కడుతూ ఉండేవాడు. దాన్ని తీసుకుని పిల్లల్ని పోషిస్తూ ఉండేదన్నమాట. ఈయన పాపం ఏమైంది, ఈ సత్యవ్రతుడు రోజు ఏదో ఒక ఆహారం, ఏదో ఒక పశువుల్లో వేటినో, అక్కడ ఉండేటువంటి వాటిని మృగాలను వేటినో చంపి తీసుకొస్తూ ఉన్నాడు. ఒకసారి ఏమైందంటే అతడు వశిష్ఠుడి యొక్క అక్కడ ఆవు ఉంది, ఆ ఆవును చంపి ఆ మాంసం తీసుకొచ్చి వెలిగించాడు. పితురాజ్ఞాం సమాస్తాయ పశుఘ్నవ్రతవాన్ వనే సత్యవ్రతో హి అకస్మాచ్చ కస్యచిత్ కారణాత్ నృపః వశిష్ఠే చాధికం మన్యు ధారయామాస నిత్యదా చిజ్యమానం వనే పిత్రా ధర్మిష్టం చ ప్రియం సుతం న వారయామాస మునిర్వశిష్ఠః కారణేన హి పాణిగ్రహణ మంత్రాణాం నిష్ఠా స్యాత్ తప్త సప్తమే పదే జానన్నపి ధర్మాత్మ విప్రదార పరిగ్రహే కస్మింశ్చిత్ దివసేరణ్యే మృగాభావే మహీపతి వశిష్ఠస్య చ గాం దోగ్ధ్రీం అపశ్యత్ వనమధ్యగాం తాం జగాన కృతార్థస్తు క్రోధాత్ మోహాచ్చ దస్యువతు. ఈయనకి వశిష్ఠుని మీద సత్యవ్రతుడికి కొంత కోపం కూడా ఉందట. ఏమిటి కారణము అంటే, తన తండ్రి తనని దేశ బహిష్కార శిక్షతోటి బయటికి పంపేశాడు. పంపినప్పుడు గురువైనటువంటి వశిష్ఠుడు ఆపలేదు. ఏమయ్యా, ఈ తప్పుకి అంత శిక్ష ఎందుకు అని దానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం లాంటితో ఏదో ఉపాయం చెప్పి కుమారుణ్ణి అక్కడ ఉంచేటువంటి ఏర్పాటు చేయలేదు వశిష్ఠ మహర్షి. అందుకోసం తనకి కోపంట. నా వారయామాస మునిర్ వశిష్ఠ. ఎందుకంటే పాణిగ్రహణ మంత్రాణం నిష్ఠా స్యాత్ సప్తమే పదే. పాణిగ్రహణ మంత్రం ప్రకారంగా సఖ్యం సప్తపది అని ముచ్చతే అంటారు కదా. అందువల్ల
పాణిగ్రహణ మంత్రముల్లో చెప్పిన విధముగా పుత్రుణ్ణి రక్షించవలసినటువంటి బాధ్యత తండ్రికి ఉండగా ఈ తప్పు చేసినందువల్ల ఏకంగా దేశ బహిష్కార శిక్షే వేశాడు. ఈ విషయం ఆయనకి తెలుసు కదా, వశిష్ఠ మహర్షికి ఆయన చెప్పొచ్చు కదా అని అనుకున్నాడు. అలా చెప్పలేదు కాబట్టి జ్ఞానన్నపి సధర్మాత్మా విప్రదార పరిగ్రహే కస్మింశ్చిత్ దివసేరణ్యే. ఇంతకీ ఆ ధర్మాత్ముడైనటువంటి వశిష్ఠుడు ఈ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అని చెప్పాలి కదా. అలాగే ఇక్కడ తను చేసిన పొరపాటు ఏమిటి? విప్రదార పరిగ్రహం. ఒకనొక బ్రాహ్మణుడు యొక్క భార్యను ఎత్తుకుపోయాడు. అప్పుడు కూడా వశిష్ఠ మహర్షి ఏమీ చెప్పలేదంటాడు. నాకేమీ చెప్పలేదు, చెప్పవలసిన బాధ్యత గురువు గారికి ఉన్నది కదా అన్నాడు. అని గురువు గారి కోపంట. ఇంతకీ తండ్రి పంపేస్తుంటే ఆపలేదు, పోనంతకు ముందేనా నేను తప్పు చేస్తుంటే ఇలా చేయకూడదని నాకు చెప్పలేదు అని వశిష్ఠుని మీద కోపం. అది కూడా తోడైంది. ఓ రోజున ఏమైంది, ఆయన ఏదో ఒక ఆహారం కోసం అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. ఏమీ జంతువులు ఆ రోజు దొరకలేదు. దొరకపోతే వశిష్ఠుని యొక్క ఆవు కనపడింది, దాన్ని చంపేశాడు. చంపేసి దానికి కావలసిన ఆహారం తీసుకున్నాడు. మళ్ళీ విశ్వామిత్రుని యొక్క కుటుంబం ఉంది కదా, భార్య పిల్లలు, వాళ్ళకి కూడా పెట్టాడు. వృక్షే బబంధ తన్మాంసం నేత్వా స్వయం అవక్షయతు ఋషిపత్నీ సుతాన్ సర్వాన్ భోజయామాస తత్తదా. ఇక్కడ ఇంకో పని చేశాడు. మాంసం దొరకకపోతే దీన్ని చంపేసి, ఏ జంతువు దొరకకపోతే గోవును చంపి ఆ మాంసం తాను తినలేట. తినకుండగా ఆ మాంసం పట్టుకెళ్ళి వాళ్ళకి పెట్టాడు, విశ్వామిత్రుని యొక్క కుటుంబానికి. వశిష్ఠస్తు హతాం దోగ్ధ్రీం జ్ఞాత్వా క్రుద్ధస్తమబ్రవీత్. వశిష్ఠుడికి ఈ సంగతి తెలిసి చాలా కోపించాడు. కోపించి అతన్ని చెప్పింది, దురాత్మన్ కిం కృతం పాపం ధేనుఘాతాతు పిశాచవతు ఏవంతే శంకవః క్రూరాః పతంతు త్వరితాస్త్రయః గోవధాత్ దారహరణాత్ పితుః క్రోధాత్ తథా భృశం త్రిశంకురితి నామ్నా వై భువిఖ్యాతో భవిష్యతి. శంకు శబ్దానికి చాలా అర్థం ఉన్నాయి. అయితే ఇతను 3 దోషాలు, శంకు శబ్దానికి మలినము దోషము అని కూడా అర్థం. అంచేత ఈయనకి నీ మీద 3 క్రూరములైనటువంటి పాపాలు, మలినములు 3 పడ్డాయి నీ మీద. ఏమిటి? గోవధ వల్ల ఒకటి, తర్వాత భార్యను హరించడం ఒకటి, మరొకటి పితుః క్రోధాత్ తండ్రి యొక్క కోపం ఒకటి. ఈ 3 వల్ల నీకు త్రిశంకు 3 మలినాలు, 3 పాపాలు. కాబట్టి త్రిశంకు అనే పేరు నీకు కలుగుతుందయ్యా, ఆ పేరుతోటే నువ్వు ప్రసిద్ధుడు అవుతావు అని చెప్పాడు. అయితే నువ్వు పిశాచులాగా ఉంటావు. పిశాచ రూపమాత్మానం దర్శయం సర్వదేహినాం. అందరికీ కూడా పిశాచంలాగే కనపడతావు, పిశాచంలాగే ఇక్కడ సంచరిస్తూ ఉంటావు, నీ యొక్క జీవితం ఆ విధంగా ఉంటుంది అని చెప్పి శపించేశాడు. అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు ఈ సత్యవ్రతుడు. చచారచ తపస్తీవ్రం తస్మిన్ ఆశ్రమే స్థిత. ఆ ఆశ్రమంలోనే ఉండి, అంటే సత్యవ్రతుడికి ఒక ఆశ్రమం ఉన్నది, అక్కడ ఉన్నాడు. ఆ ఆశ్రమంలోనే ఉన్నటువంటి వాడై అమ్మవారిని గురించి తపస్సు చేశాడు. ధ్యాయన్ భగవతీం దేవీం ప్రకృతిం పరమాం శివాం. ఆ ప్రకృతి స్వరూపురాలు అయినటువంటి, సర్వశోభనకారిణి అయినటువంటి ఆ భగవతి, ఆ పరాదేవతను గురించి తపస్సు చేశాడు. తస్మిన్నేవాశ్రమే తస్థౌ దేవీ భక్తపరాయణ కదాచిత్ నృపతిస్తత్ర జప్త్వా మంత్రం నవాక్షరం ఓమార్థం బ్రాహ్మణాన్ గత్వా ప్రణమ్యోవాచ భక్తితః.
ఇలా కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఈ నవాక్షర మంత్రం జపించాడు. జపించిన తర్వాత జపంలో 10వ భాగము హోమం చేయాలంటారు. ఆ హోమంలో 10వ భాగము దానం చేయాలని, 10వ భాగము బ్రాహ్మణులకు భోజనం పెట్టాలని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈయన జపం చేశాక హోమం చేయాలి. హోమం చేయడానికి ఋత్విక్కులు కావాలి. ఆ ఋత్విక్కుల కోసం అని చెప్పి మిగతా ముని ఆశ్రమాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సత్యవ్రతోహన్ నృపతే పుత్రో బ్రహ్మ విదాంవరాహ కార్యం మమ విధాతవ్యం సర్వథా సుఖహేతవే. నేను సత్యవ్రతుణ్ణి, ఈ యజ్ఞం కోసమే, అదే హోమం కోసమై నాకు ఋత్విక్కులు అవసరం, కాబట్టి మీరు వచ్చి ఆ హోమ కార్యాన్ని నిర్వహించవలసింది అని అడిగాడు. అయితే వాళ్ళు అంగీకరించలేదు. ఎందువల్ల? శప్తస్త్వం గురుణా ప్రాప్తం పిశాచత్వం త్వయాధునా న యాగార్హోసి తస్మాత్వం వేదేష్వనధికారత పిశాచత్వం అనుప్రాప్తం సర్వలోకేషు గరీతం. నీవు గురువు చేత చెప్పింపబడ్డావు పిశాచిగా ఉండమని చెప్పి. నువ్వు పిశాచత్వాన్ని పొందేవు కాబట్టి నువ్వు దానికి అర్హుడు కాదయ్యా అన్నాడు. అయితే మరి ఆయన ఏం చేయాలి? ఆ మాటలు విని ఈ సత్యవ్రతుడు చాలా బాధపడ్డాడు. ఛా, ఏమి జీవితం నాది అనుకున్నాడు. అటు చూస్తే తండ్రి శపించాడు. పరదారా పరిగ్రహం అనేటువంటి దోషం చేత ఆయన తన్ని శపించాడు. ఇప్పుడు చూస్తే వశిష్ఠుడమో గురువు, ఆయన శపించాడు. ఋషులు చూస్తే నువ్వు అనర్హుడివి, యాగానికి పిశాచ స్వరూపం పొందిన వాడివి, కాబట్టి నీకు అర్హత లేదు అని వీళ్ళు అన్నారు. అంతే చాలా అతను బాధపడ్డాడు అనమాట. పిత్రాచాహం పరిత్యక్త, నేను నా తండ్రి చేత విడువబడ్డాను. శప్తశ్చ గురుణాభృశం, గురువు చేత శపించబడ్డాను. రాజ్యాత్ భ్రష్ట, పిశాచ స్వరూపం పొందాను. రాజు నుంచి, అసలు తండ్రే రాజ్యం నుంచి బయటికి పొమ్మన్నాడు. అంచేత రాజ్య భ్రష్టుడయ్యాను. ఏమిటి జీవితం అనుకున్నాడు. అనుకుని అమ్మవారిని ప్రార్థించాడు. సస్మార చండికాం దేవీం ప్రవేశమనుచింతయన్ స్మృత్వా దేవీం మహామాయాం చింతాం ప్రజ్వలితాం పురః కృత్వా స్నాత్వా ప్రవేశార్థం స్థితః ప్రాంజలిరగ్రతః. ఇక తాను అంటే జీవితం మీద అతనికి విరక్తి కలిగింది. రాజ్యభ్రష్టుడయ్యాను, తండ్రి చేత విడువబడ్డాను, గురువు చేత శపించబడ్డాను, ప్రస్తుతం పిశాచ స్వరూపాన్ని పొందాను, ఇంక ఈ జీవితం ఎందుకు అనుకుని అక్కడ దొరికేటువంటి కర్రలతోటి చితిని పేర్చుకుని అగ్ని ప్రవేశం చేసేవాడు. అగ్ని ప్రవేశం చేయడానికి స్నానం చేసి సిద్ధం అయ్యాడు. అయ్యి ఆ పరాదేవతను, చండికను ప్రార్థించాడు. ప్రార్థించి ఇక అగ్నిలో దూకబోతున్నాడు, ప్రవేశం చేయబోతున్నాడు. అప్పుడు ఆజగామ తదాకాశం ప్రత్యక్షందస్య జాగ్రత దత్వాథ దర్శనం దేవి తమువాచ నృపాత్మజం. అతని యొక్క ప్రయత్నాన్ని చూసి ఆ దేవి ప్రత్యక్షమయ్యి ఈ విధంగా అన్నది. కింతే వ్యవసితం సాధో హుతాశే మాతనుం త్యజ స్థిరో భవ మహాభాగా పితాతే జరసాన్విత రాజ్యం దత్వా వనే తుభ్యం గంతా స్థితపసే కిలా. నువ్వేం చేస్తున్నావయ్యా? ఇటువంటి పని చేయకు, నువ్వు ఈ అగ్నిలో ప్రవేశించకు.
నీ తండ్రి ముసలితనంతో బాధపడుతూ ఉన్నాడు. ఇక ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి వానప్రస్థాశ్రమానికి వచ్చేయాలనుకుంటున్నాడు. నీకు రాజ్యాన్ని అప్పగించి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అతడు నీకు ఈ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాడు, కాబట్టి నీవు మరణించవద్దు అని చెప్పింది ఆమె. రాజ్యం దత్వా వనే తుభ్యం గంతా అస్తి తపసే కిలా. అతడు నీకు రాజ్యాన్ని ఇచ్చి వనానికి తపస్సుకే వెళ్ళాలి అనుకుంటున్నాడు. కాబట్టి నేతుం త్వామాగమిష్యంతి సచివాశ్చ పితుస్తవ మత్ప్రసాదాత్ పితా చ త్వాం అభిషిచ్య నృపాసనే జిత్వా కామం బ్రహ్మలోకం గమిష్యత్యేష నిశ్చయః. నీ యొక్క తపస్సుకి నీ యొక్క ధ్యానానికి మెచ్చి నిన్ను అనుగ్రహిస్తున్నా. నా అనుగ్రహం వల్ల నీ తండ్రిలో ఇటువంటి మార్పు వస్తుంది. నీ తండ్రి నిన్ను తీసుకురావడానికి మంత్రులను పంపిస్తాడు, సచివుల్ని పంపిస్తాడు, నీకు రాజ్యాధికారం అప్పగిస్తాడు. తదనంతరం ఆయన బ్రహ్మలోకానికి చేరుకుంటాడు అని చెప్పింది ఆమె. ఇత్యుక్త్వాతం తదా దేవి తత్రైవ అంతరధీయత. ఆ విధంగా చెప్పి ఆమె అంతర్ధానం చెందింది. రాజపుత్రో విరమిత మరణాత్ పావకాత్. అప్పుడు ఇంకా ఈయన అగ్ని ప్రవేశం చేయడం మానేశాడు. సరే, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల రాజు తన యొక్క కుమారుని గురించి ఆలోచించాడు, కుమారుని గురించి తెలుసుకున్నాడు. అతడు అడవిలో అగ్ని ప్రవేశం చేయడానికి ప్రయత్నించాడని, అమ్మవారు ప్రత్యక్షమై అతన్ని నివారించిందని ఈ విషయాలని రాజుకు తెలిసి శ్రుత్వా రాజాద పుత్రస్య తంతథా మరణోద్యతం ఖేదమాధాయ మనసి సుశోచ బహుధా నృపః. అతడు తన కొడుకు చేసినటువంటి ప్రయత్నానికి పాపం అతడు చాలా బాధపడ్డాడు. అయ్యో అని, నేనే కదా ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాను అనుకున్నాడు. చెప్తోమయా వనే ధీమాన్ పుత్ర సత్యవ్రతో మమ ఆజ్ఞయాసౌ గత సత్యో రాజ్యార్హ పరమార్థవితు. తన యొక్క కుమారుడు చాలా బుద్ధిమంతుడు. తాను పొరపాటు చేస్తే తండ్రి మందలించి ఏం చేశాడు? పైగా ఈ రాజ్య బహిష్కారం చేసేశాడు. తండ్రి ఆజ్ఞకు కట్టుబడి, తండ్రి మాటకు కట్టుబడి అతడు వనానికి వెళ్ళిపోయాడు. అందుచేత నేనే కదా అతన్ని పంపించాను, అతడికి ఇటువంటి స్థితి కలగడానికి కారణం నేనే కదా అని అనుకున్నాడు. ఆ అమ్మవారి యొక్క దయచేతు ఇప్పుడు అతడు తన ప్రయత్నం నుండి విరమించాడు. కాబట్టి అతన్ని రాజ్యంలో అభిషిక్తుణ్ణి చేయాలి అని అనుకున్నాడు. అనుకుని ఆ సచివుల్ని పిలిచి చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఉద్యత శ్రీ మహాదేవ్యా నిషిద్ధ సంస్థిత పునః తస్మాత్ గచ్చంతు తం శీఘ్రం జ్యేష్ఠపుత్రం మహాబలం ఆశ్వాస్య వచనైరత్ర తరసైవానయంత్విహ అభిషిచ్య సుతం రాజ్యే ఔరసం పాలనక్షమం వనం యాస్యామి శాంతోహం తపసే కృత నిశ్చయ. నేను మా కుమారుణ్ణి రాజ్యంలో అభిషిక్తుణ్ణి చేసి నేను వనానికి వెళ్ళిపోతాను తపస్సు చేసుకోవడానికి. కాబట్టి మీరు వెళ్ళి వెంటనే తీసుకురావాల్సింది అని మంత్రుల్ని ఆజ్ఞాపించాడు. అతడు అనుకున్నాడు అనమాట, అయ్యో ఎంత పని చేశాను, కింకృతం నిష్ఠురం కర్మ మయా పుత్రో వివాసిత రాజ్యార్హశ్చాతి మేధావి జానతా ధర్మ నిశ్చయం ఇది సంచంచ మనసా తమాలింగ్య మహాపతి. ఆయన మహీపతి. సరే, మంత్రులు వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ కుమారుణ్ణి చూసి పాపం అతడు బాధపడ్డాడనమాట. తండ్రి, అయ్యో ఎంత పని చేశాను నేను, చాలా కఠినాత్ముడిగా వ్యవహరించాను కదా, సగం తెలివి కలిగినటువంటి వాడు, ఆ విషయం తెలిసి కూడా రాజ్యార్హత కలిగిన వాడు, ఆ విషయం తెలిసి కూడా నేను బహిష్కరించాను కదా అనుకుని అతని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకొని అతనికి రాజ్యాభిషేకం చేసి అతడు
వనానికి తపస్సు చేసుకోవడానికై వనానికి వెళ్ళిపోయాడు. ఆ వెళుతూ వెళుతూ కూడా తన కుమారుడికి ఉపదేశం చేశాడు. అంటే మరి అంతకుముందు అతడు పొరపాటు చేసి ఉన్నాడు కదా, అంచేత ఏది చేయాలి ఏది చేయకూడదు రాజ్యపాలనలో అనేటువంటి విషయాల్ని ఉపదేశం చేసి వెళ్ళాడు వాడు. న్యాయాగతం ధనం గ్రాహ్యం రక్షణీయా సదా ప్రజా. న్యాయముగా వచ్చినటువంటి ధనాన్నే స్వీకరించవలసింది, ప్రజలను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉండాలి. నా సత్యం క్వాపి వక్తవ్యం, ఎప్పుడు కూడా అసత్యాన్ని పలకవద్దు. నా మార్గే గమనం క్వచితు, అమార్గంలో ఎప్పుడు కూడా వెళ్ళవద్దు. కర్తవ్య పూజనీయానాం పూజా చైవ తపస్వినః, పూజింపదగిన వాళ్ళని పూజించాలి, గౌరవింపదగిన వాళ్ళని గౌరవించాలి. ప్రతిబధ్నంతి వ శ్రేయ, ప్రతిబధ్నాతి వ శ్రేయ పూజ్య పూజా వ్యతిక్రమ అంటాడు కాళిదాసు. ఏమిటంటే గౌరవింపదగిన వాళ్ళని గౌరవించకపోతే అది ఆ పొరపాటు ఏం చేస్తుంది అంటే మనకు కలగవలసినటువంటి శ్రేయస్సుని అడ్డుకుంటుంది. అందుచేత ఎప్పుడూ కూడా గౌరవించవలసిన వాళ్ళని గౌరవించాలి. ఎప్పుడూ కూడా అనాదరం చూపడం కానీ నిర్లక్ష్యం చేయడం కానీ చేయకూడదు. కాబట్టి ఈ విధంగా చేయవలసినటువంటి పనులన్నీ, చేయకూడనటువంటి పనులన్నీ రెండింటినీ కూడా ఆయన కుమారుడికి ఉపదేశించి వెళ్ళిపోయాడు, వనంలోకి వెళ్ళిపోయాడు. తదనంతరము ఏవం ప్రబోధిత పిత్రా త్రిశంకు ప్రణతో నృప, ఈ విధంగా తండ్రి చేసినటువంటి బోధని గ్రహించినటువంటి వాడై త్రిశంకుడు తండ్రికి నమస్కరించాడు. ఆయన వనానికి వెళ్ళిపోయాడు. ఈయనమో రాజ్యాభిషేకం పొందాడు కాబట్టి రాజుగా చక్కగా చేస్తున్నాడు. తర్వాత ఏమైందంటే ఈ త్రిశంకువుకి గొప్పగా పరిపాలన అది చేశాడు. అతనికి తన ఈ దేహముతోటి స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక కలిగింది. ఈ త్రిశంకు యొక్క కుమారుడే హరిశ్చంద్రుడు. ఆ హరిశ్చంద్రుడికి యౌవనం వచ్చిన తర్వాత త్రిశంకు ఏం చేశాడంటే తనకు స్వర్గానికి వెళ్ళాలి అని కోరిక. ఎలాగా? ఈ శరీరముతో వెళ్ళాలి అని కోరిక. ఆ కోరికతోటి గురువు గారైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. యువరాజం సుతం కృత్వా త్రిశంకు పృథివీపతి మానుషేణ శరీరేణ స్వర్గం భోక్తుం మనోదధే వశిష్ఠస్యాశ్రమం గత్వా ప్రణమ్య విధివత్ నృపః వాచ వచనం ప్రీతః కృతాంజలి పుటస్తదా. హరిశ్చంద్రుడికి యువరాజు పట్టాభిషేకం చేసేశాడు. చేసేసిన తర్వాత తాను తన కోరిక, విలక్షణమైన కోరిక, ఈ కోరిక తీర్చుకోవడం కోసం వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా గురువు గారు, నా కుమారుడికి యువరాజు పట్టాభిషేకం చేశాను, నాకు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని ఉంది, దానికి మీరే ఉపాయం చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు వశిష్ఠుడు ఏమన్నారంటే, రాజన్ మానుషదేహేన స్వర్గే వాస సుదుర్లభ. రాజా, ఈ మనుష్య దేహంతో స్వర్గంలో నివసించడం అనేది కుదరదయా. అది వేరే లోకము, అక్కడ ఉండే మనుషులు వేరు, అక్కడ ఉండే శరీరాలు వేరు. ఇది మనుష్య లోకం, ఇక్కడ ఉండే శరీరాలు వేరు. ఈ మనుష్య దేహంతో స్వర్గంలో నివసించడం అనేది, అక్కడ భోగాలు అనుభవించడం అనేది కుదరదు. మృతస్య హి ధ్రువం స్వర్గ కథిత పుణ్యకర్మణ, పుణ్యం చేసినటువంటి వాడు మరణించిన పిమ్మట తప్పకుండా స్వర్గాన్ని పొందుతాడు, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. తస్మాత్ బిభేమి సర్వజ్ఞ దుర్లభాచ్చ మనోరథాత్,
కానీ నీ యొక్క మనోరథం మాత్రం దుర్లభం. నువ్వు పుణ్యాత్ముడివి, పుణ్యం చేసేవు, స్వర్గానికి వెళ్తావు. కానీ ఈ దేహంతో స్వర్గానికి వెళ్ళడం అనే మాట మాత్రం కుదరదు అని చెప్పాడు. స్వర్గానికి కావాలని మామూలుగా ఇంకా యజ్ఞములు చెయ్యి, స్వర్గానికి వెళతావు మరణించాక. కురు యజ్ఞాన్ మహాభాగ మృత స్వర్గం అవాప్స్యసి అని చెప్పాడు. చెబితే అప్పుడు రాజుగా ఆ మాట ఇష్టం కాలేదు. మళ్ళీ అడిగాడు. ఉవాచ వచనం భూయో వశిష్ఠం పూర్వరోషితం నత్వం యాజయసే బ్రహ్మన్ గర్వావేశాచ్చ మాం యది అన్యం పురోహితం కృత్వా యక్ష్యేహం కిల సాంప్రతం. అడిగాడు. అడిగితే ఆయన కాదన్నాడు. మళ్ళీ మళ్ళీ అడిగాడు. అది కుదరదయా అని చెప్పాడు వశిష్ఠుడు. చెబితే రాజుకు కోపం వచ్చింది. రాజు కదా అని చెప్పి తాను అన్నటువంటి దాన్ని కాదంటే కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఏమన్నారంటే, నువ్వు చేయిస్తే చేయించజ్ఞం, లేకపోతే నేను మరో ఇంకో పురోహితుని చూసుకుంటాను, నన్ను స్వర్గానికి పంపే పురోహితుడు కూడా ఎవరో అని చూసుకుంటారు అన్నాడు. తచ్చుత్వా వచనం తస్య వశిష్ఠ కోప సంయుత శశాప భూపతిం చేతి చాండాలో భవ దుర్మతే అనేన త్వం శరీరేణ శుభచో భవ సత్వరం స్వర్గకృంతన పాపిష్ట సురభీవధ దూషిత బ్రహ్మపత్ని హరోచ్ఛన్న ధర్మ మార్గ విదూషక నతే స్వర్గగతి పాప మృతస్యాపి కథంచన. అంతే. ఇప్పుడు కూడా ఏదో ఆయన ఈశ్వరుడుకి కోపం వస్తే గురువు రక్షిస్తాడు. గురువు రుష్టే నకశ్చన అన్నాడు. గురువు కోపం వస్తే రక్షించగలిగిన వాడు ఎవడు లేడన్నాడు. అలాగా వశిష్ఠుడి కోపం వచ్చి నీవు చండాలుడు కమ్ము అని చెప్పించాడు. అసలే అంతకుముందు ఏమిటి, గోవధ చేశాడు. సురభీవధ దూషితుడు ఆయన. వశిష్ఠుని యొక్క గోవుని చంపేశాడు. అలాగే బ్రాహ్మణుడు యొక్క భార్యని హరించాడు. ఈ దోషం కూడా ఇంతకుముందు చేశాడు. బ్రహ్మపత్ని హరో చిన్న ధర్మ మార్గ విదూషక. కాబట్టి నువ్వు అసలు ధర్మ మార్గాన్ని తప్పి ఉన్నటువంటి వాడు ఇంతకు ముందే. కాబట్టి అసలు నీకు మరణించిన తర్వాత కూడా స్వర్గం నీకు కలగదు పో అన్నాడు. నతే స్వర్గతి పాప మృతస్యాపి కథంచన. పుణ్యాత్ముడు మరణించాక స్వర్గానికి వెళ్తారు, అది నిజమే. కానీ నువ్వు ఇన్ని పాపాలు చేసావు కాబట్టి అసలు నీకు స్వర్గమే రాదు పో అన్నాడు. ఆ విధంగా చెప్పేసరికి ఈ వశిష్ఠుడి యొక్క శాపం చేత త్రిశంకువు చండాలుడు అయిపోయాడు. దృష్ట్వా నిజం దేహం రాజా దుఃఖమవాప్తవాన్ నజగామ గుహే దీనో వనమేవాభితో యయౌ. ఇంటి దగ్గర వచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే వశిష్ఠుని యొక్క శాపం చేత చండాలుడైపోయాడో మళ్ళీ ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వలేదు. ఈ దేహంతో, ఈ చండాల దేహంతో ఇంటికి వెళ్ళాలనుకోలేదు. ఇంకా ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళి వనంలోకి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకున్నాడు. కింకరోమి క్వగచ్చామి దేహో మేతీవ నిందితః కర్తవ్యం నైవ పశ్యామి ఏన మే దుఃఖ సంక్షయ. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఈ శరీరము చాలా నిందితమైన శరీరం, చూసిన వాళ్ళందరూ అసహించుకుంటారు నన్ను. ఏం చేయాలి? పోనీ మరణిద్దామా? రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. విషం వా భక్షయిత్వాద్య పతిత్వా జలాశయే. మరణానికి రకరకాల మార్గాలు ఉంటాయి. విషం స్వీకరించి మరణించనా, అయితే నీళ్ళల్లో ములిగి మరణించనా, అయితే కంఠపాశం ఉరి వేసుకు మరణించనా, అయితే ఏమీ తినకుండగా మరణించనా అని రకరకాల ఆలోచనలు చేశాడు. అయితే ఆత్మహత్య చాలా దోషము అని సంగతి తెలుసు. కాబట్టి ఆత్మహత్య నకర్తవ్య సర్వథైవ మయాధునా. ఏ విధంగా అయినా సరే ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. కుర్వన్ పుణ్యాశ్రమాభ్యాసే తీర్థానాం సేవనం తదా
స్మరణం చాంబికాయాస్తు సాధూనాం సేవనం తదా ఏవం కర్మక్షయం నూనం కరిష్యామి వనే వసన్. అరణ్యంలోనే ఉంటూ తీర్థాలు సేవిస్తూ గొప్పవాళ్ళకి సేవ చేస్తూ ఆ అమ్మవారిని ఆరాధిస్తూ నా కర్మక్షయాన్ని చేసుకుంటాను అని అనుకున్నాడు. సరే ఆ విధంగా చేస్తాను అని చెప్పి ఆ గంగా తీరానికి వెళ్ళి అక్కడ శుచిగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ విషయము ఆ హరిశ్చంద్రుడికి తెలిసింది. తండ్రికి ఈ విధమైనటువంటి వశిష్ఠుని వల్ల ఇటువంటి శాపం కలిగింది, ఆ ఫలానా చోట ఉన్నాడు అనే విషయం తెలిసింది. తెలిసి సచివాంస్తత్ర గత్వా తు తమూజుః ప్రశ్రయాన్వితా ప్రళమ్యశ్వపచాకారం నిశ్వసంతం ముహుర్ముహు. మంత్రులను పంపించాడు. ఆ మంత్రులు ఆ మాంధా దగ్గరికి వెళ్ళి త్రిశంకు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ప్రార్థించారు, అయ్యా మీరు రాజుగారు పంపారు, మీరు ఇంటికి వచ్చేవలసిందే. పుత్రేణ తే రాజన్ కథితం బహుధా గల తస్మాత్ గమనమేవాసు రోచతాం నిజసత్వని. మీ కుమారుడు ఇలా మమ్మల్ని ఆజ్ఞాపించాడు మిమ్మల్ని తీసుకురామని, కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంటికి రావాల్సింది. గురువు గారిని ప్రార్థించి వారి యొక్క అనుగ్రహం మళ్ళీ పొందవచ్చు అని చెప్పాడు. కాబట్టి మీరు ఇంటికి రావాల్సిందే అని చెప్పాడు. అయితే అంగీకరించలేదు. స్వగృహం గమనయాసౌ నమతిం కృతవానద. ఇంటికి వెళ్ళాలి అని మళ్ళీ అనుకోలేదు, రాను అని చెప్పాడు. నీవు కుర్వంతు రాజ్యకర్మాణి యూయం తత్ర మమాజ్ఞయ. మీరు రాజ్యంలో, ఈయన మరి అంతవరకు రాజే కదా, తండ్రి కొడుకుని హరిశ్చంద్రుని యువరాజుగానే బట్టి అభిషేకం చేశాడు, మొత్తం రాజ్యాభిషేకం చేయలేదు. మరి అందుచేత నా ఆజ్ఞ చేత మీరే రాజ్యం చేయండి, మా హరిశ్చంద్రుడు ఉన్నాడు కదా అతనికి చెప్పి ఈ విధంగా పరిపాలన చేసుకోండి, నేను మాత్రం ఇంటికి రాను అని చెప్పాడు. చెప్తే ఇంకప్పుడు హరిశ్చంద్రుడు తండ్రి యొక్క ఆజ్ఞను స్వీకరించి అతడు రాజ్య పరిపాలన చేశాడు. అలా చేస్తూ ఉండగా అయితే అప్పుడు రాజు ఈ జనమేజయుడు అడిగాడు వ్యాసుల వారిని, అయ్యా మరి ఆ త్రిశంకుడు ఎలాగా తన చండాల రూపాన్ని వదిలిపెట్టాడు, తర్వాత ఏం జరిగింది అని అడిగితే వ్యాసుల వారు చెప్తున్నాడు, కాలాదిక్రమణం తత్ర చకార చింతయన్ శివాం ఏవం గచ్చతి కాలేదు తపస్తత్వా సమాహితః ద్రష్టుం దారాన్ సుతాదీంశ్చ తదాగాత్ కౌశికో ముని. సరే ఇప్పుడు అలా కాలం గడుపుతూ ఉన్నాడు. సరస్వతి నదీ తీరంలోనే ఆ అమ్మవారిని సేవిస్తూ ధ్యానిస్తూ తీర్థాలు సేవిస్తూ మంచి పనులు చేస్తూ ఏదో తన కర్మక్షయం కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు త్రిశంకు. విశ్వామిత్రుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు కదా, అది పూర్తి ఆయన వచ్చాడు. వచ్చి భార్యాబిడ్డల్ని కలుసుకున్నాడు. కలుసుకుని ఎలా ఉన్నారు, ఏమిటి, ఏం చేశారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు, ఇలాగా ఈ రాజకుమారుడు సత్యవ్రతుడు అనేటువంటి అతడు ఉన్నాడు, అతడే మాకు ఈ కరువు కాలంలో మమ్మల్ని అందరినీ పోషించాడు అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు, అయ్యో ఇటువంటి పరిస్థితుల్లో నేను కూడా ఇలాగే చాలా కష్టాలు అనుభవించాను. ఒకసారి ఏమైందంటే అంటూ ఆకలితో ఉండి ఒక చండాలుని యొక్క గృహంలోకి ప్రవేశించాను. వాళ్ళు కుక్క మాంసం ఏదో మాంసం వండుకుని ఆ గిన్నెలో పెట్టుకుని ఉట్టి మీద పెట్టారు. పెడితే దాన్ని తీసుకుని తిందామనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఆ తీసుకుంటూ ఉంటే ఆ ధ్వని వచ్చి ఆ పాత్రల యొక్క ధ్వనికి ఆ ఇంటి విమానం లేచాడు. లేచి నన్ను చూశాడు. చేసి ఎవరయ్యా నువ్వు, ఏమిటి, చూస్తుంటే బ్రాహ్మణుల్లా ఉన్నావు, ఈ పని చేస్తున్నావు ఏమిటి అని అడిగాడు. తపస్సు చేసుకుని వచ్చాడు కదా విశ్వామిత్రుడు, కాబట్టి నువ్వు ఈ పని చేస్తున్నావు ఏమిటి, నువ్వు ఈ పదార్థం తినకూడదు, కేవలం దీనికోసం అని చెప్పి నీ యొక్క ధర్మ మార్గాన్ని విడిచిపెట్టద్దు అని అన్నాడు నన్ను. అంటే అప్పుడు నేనన్నాను, భక్షం మా కురు వర్ణాగ్యజానీ స్వపచాలయం
యత్వే బ్రాహ్మణత్వం చ దుర్లభం వేత్సి కిం నహి నివారయామి భక్ష్యాత్వాన్న లోభేనాంజసా ద్విజ వర్ణసంకర దోషోయం మాయాతు త్వాం. ద్విజోత్తమ, ఆ చండాలుడు అన్నాడు అనమాట, నువ్వు నాకు ఇది తినడం వల్ల నాకు నష్టమేమీ లేదు, కానీ దీనివల్ల చాలా దోషం వస్తుంది. ఇప్పుడు ఏదో ఆకలి వేస్తోంది కదా అని ఈ మాంసం తిన్నట్టయితే వర్ణసాంకర్యం కలుగుతుందయా, ఇటువంటి దోషాలన్నీ వస్తాయి, నీ యొక్క బ్రాహ్మణత్వం ద్విజత్వం దోషభూయిష్టం అయిపోతుంది అని ఆ చండాలుడంటే, నువ్వు చెప్పిందంతా నిజమే, సత్యం వదసి ధర్మజ్ఞామతిస్తే విశదాంచజ పాపస్యాంతే పునఃకార్యం ప్రాయశ్చిత్తం విశుద్ధయే. కానీ ఇప్పుడు నేను ఆకలి తట్టుకోలేకుండా ఉన్నా, ఇప్పుడు ఏదో ఒకటి తినకపోతే మరణిస్తా, అంచేది ఏదో విధంగా జీవన్ భద్రాణి పశ్యతి అంటారు. కాబట్టి ఏదో ఒకటి తిని బ్రతకాలి, బతికిన తర్వాత ఈ దోషం ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అయితే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు కదా అని తప్పులు చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు తప్పు చేసినా ప్రాణాలు నిలబడిన తర్వాత చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను కనుక ఇది తినకపోతే మరణిస్తాను, ఏదో విధంగా నా ప్రాణాలను రక్షించుకోవాలి కాబట్టి తింటున్నాను, ఇది దోషమని నాకు తెలుసు, అయినప్పటికీ ప్రాణాలు రక్షించుకుని తరువాత దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానయ్యా. అవర్షేణ చ శౌర్యేణ యత్పాపం కథితం బుధై యో న వర్షతి పర్జన్యస్తత్తు తస్మై భవిష్యతి. కాబట్టి శౌర్యము చేత పాపము, అవర్షేణ వర్షించకపోవడము అనేటువంటిది ఏదైతే బుధులు చెబుతున్నారో అది కనుక ఈ ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టయితే ఆ అధర్మం తొలగిపోతుంది, అప్పుడు వర్షాలు పడతాయి, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పాడు. ఆ విధంగా ఇత్యుక్తే వచనే కాంతే పర్జన్య సహసాపతత్ గగనాద్ హస్తిహస్తాభి ధారాభిరవిరకాంక్షిత ఉదితోహం ధనం వీక్ష వర్షంతం విద్యుతాసహ. ఎప్పుడైతే ఈ కేవలము ఆకలిని నివారించుకోవడం కోసం, ప్రాణం రక్షించుకోవడం కోసం తినడం తప్పు లేదు అని చెప్పి, ఈ చౌర్యం వల్ల పాపం వస్తుంది అని ఎప్పుడైతే పండితులు చెబుతున్నారో అది ప్రాయశ్చిత్తం చేత తొలగిపోతుంది. యో న వర్షతి పర్జన్యస్తత్తు తస్మై భవిష్యతి. ఒకవేళ నా యొక్క ఈ అధర్మము చేతనే కనుక వర్షము, పర్జన్యుడు వర్షించకుండా కనుక ఉన్నట్టయితే అతను ఇంకెప్పుడు వర్షించకుండా ఉండుగాక అన్నాడు. అంటే అప్పుడు వెంటనే వర్షం పడుతుట. విశ్వామిత్రుడు అలా అనగానే ఆకాశం నుండి వర్షం వచ్చింది. ఆ వర్షం చేత నేను చాలా ఆనందించాను. అది వెంటనే జరిగిన తర్వాత అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసి ఇక్కడికి వచ్చానమ్మా. కాబట్టి ఇతి తస్య వచ శ్రుత్వా పతిమా ప్రియం వద యథా శృణుమయా నీతః కాలః పరమదారుణః. ఈ విధంగా వచ్చేవు బాగానే ఉన్నది, ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఆనందమే, కానీ ఇంతకు ముందు నేను ఎంత కష్టం పొందానో కదా అని చెప్పి ఈ సువ్రతుడు తనకు సహాయం చేసినటువంటి విషయాన్నంతని చెప్పాడు. చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు అంతటి సహాయం చేసినటువంటి ఆ సువ్రతుడికి వెళ్ళి కృతజ్ఞత చెప్పుకోవాలనుకున్నాడు. ఆ సువ్రతుడే త్రిశంకు. ఆ త్రిశంకువే ప్రస్తుతం చండాల రూపాన్ని పొంది సరస్వతీ తీరంలో తపస్సు చేసుకుంటూ కాలక్షేపం, కర్మక్షయం కోసం మంచి పనులు చేస్తూ ఉన్నాడు అనుకుని, అప్పుడు ఏమనుకున్నాడు, ఈ విశ్వామిత్రుడు అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అతనికి ఇంత కష్టం కలిగింది కాబట్టి అతన్ని తప్పనిసరిగా శాప విమోచన కలిగించాలి అతనికి నా తపశ్శక్తి చేత అనుకున్నాడు.
అలాగా భార్యతో ఈ విషయం చెప్పి అతని దగ్గరికి వెళ్ళి నేను ఈ పని చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. మత్కృతే ఆయన దగ్గరికి వెళ్ళి మత్కృతే త్వం మహీపాల శక్తోసి మునినాయత వాంఛితంతే కరిష్యామి బ్రూహి కిం కరవాణ్య. అంటే త్రిశంకువుకి ఈ చండాల స్వరూపం ఎందుకు వచ్చింది? విశ్వామిత్రుని యొక్క భార్యా బిడ్డలకు ఆహారం సంపాదించడం కోసం ఆ గోవును వధించాడు ఆయన. వశిష్ఠుని గోవును వధించడం వల్ల వశిష్ఠుడు చెప్పించాడు. అందుచేత ఏమనుకున్నాడు అంటే, మా గురించి కదా నువ్వు ఇటువంటి శాపాన్ని పొందేవు, కాబట్టి నా తపస్సు శక్తి చేత నీ యొక్క ఈ చండాలత్వాన్ని నేను పోగొడతాను, ఇంకా నీకేం కావాలో నువ్వు కోరిక ఏమిటో చెప్పు, అది చేస్తాను అన్నాడు. మత్కృతే త్వం మహీపాల శక్తోసి మునినా యత వాంఛితం తే కరిష్యామి బ్రూహి కిం కరవాణ్యహం. ఈ కోరిక ఏమిటో అది నేను చేస్తాను. అలా అండంతో ఆయన కోరిక ఉంది కదా, అనేనైవ శరీరేణ శక్రలోకం సుఖాలయం. అది నా కోరిక ఇది, ఈ శరీరముతోటి స్వర్గానికి వెళ్ళాలి. ఈ కోరికనే వశిష్ఠుడు వారికి చెప్తే నా మీద కోపించారు. నా మీద కోపించి ఈ శపించడం జరిగింది. అని చండాలుడు కా అని శపించారు. అంతకుముందే ఈయన పాపాలు చేసి ఉన్నాడు. గోవధ చేశాడు, విప్రదారాహరణం చేశాడు, తండ్రి చేత బహిష్కరింపబడ్డాడు. అయినప్పటికీ ప్రస్తుతం వశిష్ఠుల వారు వినకుండగా, అంటే వశిష్ఠుల వారి తోటి ఏమన్నాడు, మీరు యజ్ఞం చేయించకపోతే ఇంకో పురోహితుడు చూసుకుంటా అన్నాడు. అన్నంతో ఆయన కోపించి ఆయన చండాలుడు కమ్మని శపించాడు. కాబట్టి మా గురించి నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు కాబట్టి నేను నీ యొక్క కోరిక తీరుస్తాను అని విశ్వామిత్రుడు అన్నాడు. ఇది ఇలా జరిగింది అని చెప్పి త్రిశంకు చెప్పాడు. కాబట్టి నేను ఈ కోరిక అడిగితే వశిష్ఠుడు ఇలా అన్నాడు, వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు, మనుష్య దేహంతో స్వర్గంలో ఉండడానికి కుదరదు అని చెప్పాడు అని నివేదించాడు అనమాట. అప్పుడు ఇత్యుక్త్వా విరరామాసౌ రాజా దుఃఖరుజార్తిత కౌశికోపి నిరాకర్తుం శాపం తస్య వ్యచింతయతు. అప్పుడు కౌశికుడు, ఈయన విశ్వామిత్రుడు తన శాపాన్ని పోగొట్టి అతని స్వర్గాన్ని పంపడానికి ప్రయత్నం ఎలా చేయాలా అని ఆలోచించాడు. విచింత్య మనసా కృత్యం గాధిసూను మహాతపాః ప్రకల్ప్య యజ్ఞ సంభారాన్ మునీన్ ఆమంత్రయస్తదా. సరే, అతని చేత యజ్ఞం చేయించడానికి సంకల్పించాడు. సంకల్పించి అక్కడ యజ్ఞానికి కావలసిన పదార్థాలన్నింటినీ సంపాదించారు. ఎందుకంటే హరిశ్చంద్రుడే రాజు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, తండ్రి చేత యజ్ఞం చేయిస్తున్నారు కాబట్టి యజ్ఞానికి సంబంధించిన సంభారాలు రావడానికి ఇబ్బంది ఏమి లేదు. అయితే ఋషులు మాత్రం మేము రావన్నారు. మునయస్తం మఖం జ్ఞాత్వా విశ్వామిత్ర నిమంత్రితా నాగతా సర్వ ఏవైతే వశిష్ఠేన నివారితా. దీంట్లో ఇంకో విషయం కూడా, ఋషులందరూ రావన్నారు. వాళ్ళు రాకపోవడానికి కారణం ఎవరు అంటే వశిష్ఠుడు అనమాట. వశిష్ఠుడు మీరు ఆ యజ్ఞానికి వెళ్ళొద్దు, అతడు చండాలుడు, యజ్ఞం చేయడానికి పనికిరాడు, అతని చేత విశ్వామిత్రుడు చేస్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. అందువల్ల వాళ్ళంతా రాలేదు. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, నా తపశ్శక్తి చూసుకోండి, పశ్యమే తపస్సిద్ధిం యథా త్వాం సురసత్వని ప్రాపయామి మహారాజా వాంఛితంతే కరోమ్యహం. యజ్ఞం చేద్దాము, యజ్ఞం చేసిన తర్వాత ఈయన స్వర్గానికి పంపిద్దాం అనుకున్నాడు. వాళ్ళేమో అసలు యజ్ఞం చేయడానికి వీలు లేకుండా ఋషులందరూ బాయ్కాట్ చేశారన్నమాట. రాలేదు ఎవరు. వశిష్ఠుడు వెళ్ళొద్దని చెప్పాడు, మానేశారు. అప్పుడు విశ్వామిత్రుడు తన తపశ్శక్తి చేత, నా తపశ్శక్తి చేత నిన్ను సాక్షాత్గా స్వర్గానికి పంపించేస్తున్నాను, ఇంకా యజ్ఞం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అన్నాడు. అని తపశ్శక్తితోటి జలాన్ని మంత్రించి చల్లగానే ఈయన స్వర్గానికి వెళ్ళిపోయాడు.
ఇత్యుక్త్వా జలమాదాయ హస్తేన మునిసత్తమః తదౌ పుణ్యం తదా తస్మై గాయత్రీ జప సంభవం దత్వాధ సుకృతం రాజ్ఞే తమువాచ మహీపతిం యథేష్టం గచ్చ రాజర్షే త్రివిష్టమతంద్రితః పుణ్యేన మమ రాజేంద్ర బహుకాలార్చితేన చ యాహి శక్రపురీం ప్రీతః స్వస్తి తేస్తు సురాలయే. ఆయన తపశ్శక్తి అంతటి కాబట్టి ఆ శరీరంతో ఈ త్రిశంకువును స్వర్గానికి పంపించాడు. స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన. గాయత్రీ జపం, విశ్వామిత్రుడు చేసిన గాయత్రీ జపం యొక్క ఫలితాన్ని, చాలా కాలంగా అతడు ఆచరించినటువంటి ఆ జప ఫలితాన్ని అంతని ధారపోసి అతన్ని స్వర్గానికి పంపాడు. ఇతను స్వర్గానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి అక్కడ మరి ఆ దేవరాజు అయినటువంటి ఇంద్రుడు, ఆ ఇంద్రుడి యొక్క సభలో మిగతా దేవతలు వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ వస్తున్నటువంటి త్రిశంకువును చూశారు. చూసి గబగబా చెప్పారు, కథితోసౌ సురేంద్రాయ కోయమాయాతి సత్వరః గగనే దేవవద్వాయో దుర్దర్శస్వపచాకృతి. అది ఈయనెవడో గాలిలో ఎగిరేసి దేవతల్లా వచ్చేస్తున్నాడు. ఈయన ఎవరో శుభచాకృతి, చండాలులా కనపడుతున్నాడు. ఇతడు డైరెక్ట్గా శరీరంతో స్వర్గానికి వచ్చేస్తున్నాడయ్యా, మానవ శరీరంతో ఎవడో అన్నారు. అప్పుడు వెంటనే ఇంద్రుడు తను కూర్చున్న సీట్లోంచి లేచాడు. ఆ సింహాసనం నుంచి లేచి సహసోత్థాయ చక్రస్తమపశ్యత్ పురుషాధమం జ్ఞాత్వా త్రిశంకుమపి స నిర్భర్స్య తరసా బ్రవీత్. అంతే, ఆ వస్తున్నటువంటి వాడిని ఈయన సింహాసనం నుండి లేచి అతన్ని బెదిరించాడు. శుభచ క్వ సమాయాసి దేవలోకే జిగుప్సితః. నీవు జిగుప్సితుడు అయినటువంటి, చండాలుడు అయినటువంటి నువ్వు ఇలా దేవలోకానికి వచ్చేస్తున్నావు ఏమిటి? యాహి శీఘ్రం తతో భూమౌ నాత్ర స్థాతుం త్వయోచితం. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇలా రావడానికి వీల్లేదు, పో అన్నాడు. మరి ఇంద్రుడు కూడా పవర్ఫుల్, చాలా శక్తివంతుడే కదా, అతని యొక్క వాక్కు కూడా శక్తి ఉంటుంది. వచ్చింది వాళ్ళు గీర్వాణాహ అన్నారు దేవతలు, గీర్ బాణాహ అనమాట. గీర్ బాణాహే గీర్ వాణాహ ఉభయోర వేద. వాళ్ళ వాక్కే బాణం లాంటిది. అంచేది వాళ్ళ వాక్కుతోడు పో అంటే పోవడమే. ఎప్పుడైతే స్వర్గం వరకు ఇంద్రుడి భవనం దాకా వెళ్ళినటువంటి వాడు త్రిశంకువు, ఇంద్రుడు భూలోకంలోకి పో అనగానే కిందకి ఇలా కిందకి పడిపోతున్నాడు. పడిపోతుంటే నిపపాత తదా రాజా క్షీణ పుణ్యో యథామరః పునశ్చుక్రోశ భూపాలో విశ్వామిత్రేది చాసకృత్ పతామి రక్ష దుఃఖార్తం స్వర్గాచ్చరితమాశుకం. తస్య తత్క్రందితం రాజన్ పతతః కౌశికో మునిః శ్రుత్వా తిష్ఠేతి హోవాచ పతంతం వీక్ష్య భూపతిం. ఈ ఇంద్రుని యొక్క మాటకి కింద పడిపోతున్నటువంటి త్రిశంకువు విశ్వామిత్రుడితో, అయ్యా విశ్వామిత్ర, వాళ్ళు ఇలా కిందకు పోమన్నారు, నేను కిందకు పడిపోతున్నాను, నన్ను రక్షించు అని అరిచాడు. అది విశ్వామిత్రుడు గమనించాడు. విశ్వామిత్రుడు అతని యొక్క అరుపులు వినపడ్డాయి. ఒక్కసారిగా విశ్వామిత్రుడు ఏమన్నాడంటే ఆగలాగాడు. ఎప్పుడైతే ఆగన్నాడో ఆయన అక్కడ ఉండిపోయాడు. ఇటు భూమి మీద లేడు, ఇటు స్వర్గంలోనూ ఉండాడు. అంచేత ఎటు కాకుండా ఉన్నాడు. అంచేత త్రిశంకు స్వర్గం అంటూ ఉంటారు. అంటే ఇటు భూమి మీద లేదు, అటు ఉన్నటువంటి స్వర్గలోకంలోనూ లేడు. అతను మధ్యలో ఉండిపోయాడు ఆకాశంలో. అప్పుడు ఎప్పుడైతే అక్కడ ఆగిపోయాడో మునేస్తప ప్రభావేణ చలితోపి సురాలయాత్ విశ్వామిత్రోప్య అస్పృష్ట్వా చకారేష్టిం సువిస్తరాం విధాతుం నూతనాం సృష్టిం స్వర్గలోకం ద్వితీయకం. ఇప్పుడు రాజు యొక్క కోరిక తీరాలి. ఆయనకి తన శరీరంతో స్వర్గంలో ఉండాలి అనుకున్నాడు త్రిశంకు. తీరా విశ్వామిత్రుడు పంపిన దాకా ఉండి ఆ ఇంద్రుడేమో కిందకు పొమ్మన్నాడు, మళ్ళీ భూమికి వచ్చేస్తున్నాడు. అంచేత మధ్యలో ఆగమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన తపశ్శక్తితోటి మరొక స్వర్గలోకాన్ని సృష్టించడం ప్రారంభించాడు, రెండవ స్వర్గం. అప్పుడు దేవతలంతా కంగారు పడిపోయారు.
స్వర్గం ఒకటే ఉంటే అందరూ స్వర్గానికి వెళ్ళాలంటారు. ఇంకో స్వర్గం కూడా ఉంటే అక్కడికే వెళ్ళేది ఉంటే ఇక్కడ కూడా వెళ్ళొచ్చు అనుకుంటారు. అంచేత ఎప్పుడైతే ఇంకొక స్వర్గాన్ని సృష్టించడం ప్రారంభించాడో అప్పుడు వాళ్ళందరూగా ఆయన ముఖ్యంగా ఆ ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. తస్యోద్యమం తథా జ్ఞాత్వా త్వరితస్తు శచీపతి తత్రా జగామ సహసా మునిం ప్రతిదుగాదిజం. విశ్వామిత్రుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఇంద్రుడు. కిం బ్రహ్మన్ క్రియతే సాధు కస్మాత్ కోపసమాకుల అలం సృష్ట్వా ముని శ్రేష్ఠ బ్రూహి కిం కరవాణితే. మహానుభావ ఏం చేస్తున్నావు అంటే అప్పటికే ఆయన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోయాడు. అంచేత కిం బ్రహ్మన్ క్రియతే సాధు అన్నాడు. నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు స్వామి? చాలు చాలు, నువ్వు కొత్త సృష్టి చేయొద్దు, ఆగు, నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు ఏమన్నాడంటే, స్వన్నివాసం మహీపాలం చ్యుతం త్వద్భువనాద్విభో నయస్వ ప్రీతి యోగేన త్రిశంకుం చ అతి దుఃఖితం అంటే, నాకేం అక్కర్లేదు నువ్వు చేయవలసిన పని, నువ్వే కిందకు బొమ్మన్నావు. అంచేత అతను చాలా దుఃఖపడుతున్నాడు. అంచేత నువ్వు ప్రీతిపూర్వకముగా త్రిశంకువుని స్వర్గానికి తీసుకెళ్ళు, అంతే నాకు కావలసినాడు. తస్యతం నిశ్చయం జ్ఞాత్వా తురాషాఢ అతిశంకిత తపోబలం విదిత్వోగ్రం ఓమిత్యోవాచ వాసవ. ఇంక ఇంద్రుడికి మరొక మార్గాంతరం ఏమి లేదు ఇక్కడ. ఆ విశ్వామిత్రుడు చెప్పింది చేయడమే. చేయకపోతే విశ్వామిత్రుడికి తపశ్శక్తి తెలుసు, ఏం చేస్తాడో. వాస్తవానికైతే త్రిశంకువుని స్వర్గానికి తీసుకెళ్ళడం ఇంద్రుడికి ఇష్టం లేదు. కానీ విశ్వామిత్రుడి యొక్క తపశ్శక్తి, ఆ తపశ్శక్తికి భయపడి ఇంకేం మారు మాట్లాడకుండా సరే అలాగే అని చెప్పి దివ్యదేహం రూపం కృత్వా, చండాల దేహంతో ఉన్నాడు కదా, ఆ చండాల దేహంతో ఉన్నటువంటి త్రిశంకువుని దివ్యదేహం దేహాన్ని కలగజేసి అతనికి విమానంలో కూర్చోబెట్టుకొని విమానం వరసంస్థితం ఆపృచ్ఛ కౌశికం శక్ర అగమన్ నిజపురీం తదా. అంతే, ఆ విమానంలో తన పక్కన దివ్యమైనటువంటి దేహాన్ని ఇచ్చి ఆ త్రిశంకువుని కూర్చోబెట్టుకుని స్వర్గానికి తీసుకెళ్ళాడు. వెళ్ళొస్తామని చెప్పి ఆ విశ్వామిత్రుడి దగ్గర సెలవు తీసుకుని స్వర్గానికి వెళ్ళాడు. గతే శక్రేతు వై స్వర్గం త్రిశంకు సహితే తతః విశ్వామిత్ర సుఖం ప్రాప్య స్వాశ్రమే సుస్థిరో భవతు. అంతే, విశ్వామిత్రుడు హాయిగా తాను అనుకున్నటువంటి పని సాధించి తన యొక్క ఆశ్రమానికి వచ్చి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. హరిశ్చంద్రుడు ఈ విషయం తెలిసి గబగబా విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. హరిశ్చంద్రోధ దశ్రుత్వా విశ్వామిత్రోపకారకం పితుస్వర్గమనం కామం ముదితో రాజ్యమన్వశాత్. అతీతకాలే యువతి నసా గర్భవతీ హ్యభూత్ తదా చింతాతురో రాజా బభూవాతీవ దుఃఖితః. సరే, ఇక్కడికి ఈరోజు ఆపుకుందాము. విశ్వామిత్రుడు తన తండ్రిని స్వర్గానికి పంపాడు అనే విషయం తెలిసి హరిశ్చంద్రుడు చాలా ఆనందించాడు. ఆనందించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత అయితే హరిశ్చంద్రుడికి సంతానం లేదు. మళ్ళీ సంతానం కోసమని వరుణయాగం చేస్తాడు. ఆ విషయం మనం తర్వాత కథలో మరొక రోజు చెప్పుకుందాము. ఇంతటితోటి ఇవాల్టి ఈ దేవీ భాగవత అధ్యయనాన్ని పూర్తి చేద్దాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీ పరదేవతార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు.